అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి మే 28, 29, 30 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ధనస్సు రాశి వారంటే మాటల వీరి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. ముందుగా చెప్పుకోవాల్సింది వీళ్ళకున్న అపారమైన జ్ఞాన దృష్టి గురించి. బృహస్పతి వీరికి అధిపతి కదా, అందుకే వీళ్ళలో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని తపన, లోకాన్ని విశాలమైన దృష్టితో చూడాలనే ఆశ ఎప్పుడు తొణికిసలాడుతూనే ఉంటుంది. వీళ్ళు చాలా ఆశావాదులు. రేపటి గురించి మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఉంటారు. నిజాయితీకి మారుపేరులా ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకోటి మాట్లాడడం వీళ్ళకి అసలు చేత కాదు. అందుకే కొందరికి వీళ్ళు ముక్కుసూటి మాట్లాడతారేమో అని చెప్పినా ఆ నిక్కచ్చితనమే వీళ్ళ బలం. స్వేచ్ఛ అంటే వీరికి ప్రాణం. కట్టుబాట్లలో ఇమడడం వీళ్ళకి కొంచెం కష్టమే. వీళ్ళకు ఉత్సాహం, చురుకుదనం గురించి చెప్పాలి. అగ్నితత్వ రాశి అవడం వల్ల వీళ్ళల్లో ఎక్కువగా ఎప్పుడు ఏదో తెలియని శక్తి ఉరకలు వేస్తూ ఉంటుంది. కొత్త ప్రదేశాలు చూడాలన్నా, కొత్త అనుభవాలు పొందాలి అన్న వీళ్ళ ముందుంటారు. సాహసం అంటే వీరికి చాలా ఇష్టం. అందుకే జీవితంలో ఎలాంటి సవాళ్ళనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరు నలుగురిలోనే ఉన్న ప్రత్యేకంగా కనిపిస్తారు. ఎందుకంటే వీళ్ళ మాటల్లో, చేతల్లో ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది. ఇతరులకు స్ఫూర్తినిచ్చే గుణం కూడా వీళ్ళలో మెండుగా ఉంటుంది. మనసులో ఏదుంటే అదే బయట కనేస్తారు. కల్మషం లేని పిల్లల మనస్తత్వం వీరిది. కొన్నిసార్లు ఆవేశపడినా అది ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ మామూలైపోతారు. చివరగా ధనుసు రాశి వారి దయాగుణం, ఉదార స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడానికి వీరు ఎప్పుడు వెనుకాడరు. వీరి మనస్సు బంగారం లాంటిది. న్యాయం, ధర్మ వైపు నిలబడతారు. ఆదర్శవంతమైన సమాజాన్ని కోరుకుంటారు. వీళ్ళ స్నేహానికి విలువనిస్తారు. స్నేహితుల కోసం ఎంతవరకైనా వెళ్తారు. వీళ్ళ సలహాలు చాలా విలువైనవిగా ఉంటాయి. ఎందుకంటే అవి అనుభవంతోటే, జ్ఞానంతోనే కలిగి ఉంటాయి. అందుకే ధనుసు రాశి వారు ఎక్కడున్నా సరే అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. వీళ్ళతో ఉంటే మనకు కూడా తెలియకుండానే మనలో ఉత్సాహం వస్తుంది. నిజంగా ధనుసు రాశి వారు ఒక వరం లాంటి వారు. ధనుసు రాశి వారికి మే 28, 29, 30 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 28వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొన్ని చిన్న చిన్న విషయాలలో మనస్పర్ధలు రావచ్చు. మీరు కొంచెం ఓపికగా, శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ మాటల్లో జాగ్రత్త వహించడం మంచిది. లేకపోతే అనవసరమైన వాదనలు తలెత్తే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ చూపించాలి. మీ ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్త వద్దు. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన సమస్యలు లేదా ఆకస్మిక చిన్నగా అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి పని భారం కొంచెం ఎక్కువగా ఉంచవచ్చు. పై అధికారులతో లేదా సహోద్యోగులతో చిన్న చిన్న ఉద్యోగ సమస్యలు ఎదురైనా సరే వాటిని అన్నిటిని పరిష్కరించుకోవాలి. వీరి ఆర్థికంగా కూడా ఊహించని ఖర్చులు రావచ్చు. పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని విషయాల్లో క్షుణ్ణంగా పరిశీలించాలి. భాగస్వామ్య వ్యాపారాలలో కొంచెం జాగ్రత్త అవసరం. విద్యార్థులు చదువుపైన ఏకాగ్రత పెట్టడానికి కష్టపడాల్సి వస్తుంది. మనసు కొంచెం చంచలంగా ఉండే అవకాశం ఉంది. వివాహితులు తమ భాగస్వామితో అనవసరమైన వాదనలకు దిగకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రేమికులకు కూడా ఇది అంత అనుకూలంగా లేదు. చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓపికగా వ్యవహరించండి. మే 28వ తేదీన ఏ విధంగా ఉన్నదో తెలుసుకున్నారు కదండి. కుటుంబ వాతావరణము ఈ రోజైతే బాగుంటుంది. అలాగే సాయంత్రానికి కొంచెం మెరుగుపడుతుంది. అలాగే సమయం గడపడానికి ప్రయత్నం చేస్తే మంచిది. ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం అస్థిరంగా ఉన్నా కూడా సాయంత్రానికి కొంచెం ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఉదయం కొన్ని పనులు ఆటంకాలు ఎదురైనా సరే మధ్యాహ్నం తర్వాత పరిస్థితి చక్కబడుతుంది. మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిన్నటి కంటే కూడా కొంచెం మెరుగ్గా ఉంటుంది. అనుకోని విధానంగా చిన్నపాటి లాభాలు రావచ్చు, కానీ పెద్ద మొత్తంలో ఖర్చు చేయకుండా చూసుకోండి. వ్యాపారస్తులకు మధ్యాహ్నం తర్వాత వ్యాపారంలో కొంత పురోగతి కనిపిస్తుంది. కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ఇది మంచి సమయం. విద్యార్థులకి ఉదయం కొంత ఆందోళనగా ఉన్న సాయంత్రానికి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. గురువుల సహాయంతో వెనకడగండి.
వివాహితులు తమ భాగస్వామితో సాయంత్రం ఆనందంగా గడుపుతారు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. ప్రేమికులకు కూడా సాయంత్రం సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఒకరికొకరు మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుకోవచ్చు. మే 29న ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీ కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మీ తండ్రి గారితో లేదా తండ్రి లాంటి వారితో సంబంధాలు మెరుగుపడతాయి. వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మానసికంగా కూడా ఉత్సాహంగా ఉంటారు. ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మరింత ప్రశాంతంగా లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనుల్లోనే విజయం సాధిస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్స్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు బాగుంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. వ్యాపారస్తులకి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. దూర ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. విద్యార్థులకి ఉన్నత విద్య లేదా కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది చాలా మంచి రోజు. మీ లక్ష్యాల మీద దృష్టి సాధించండి. వివాహితులు తమ భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది. మీ మధ్య అనుబంధం మరింత దృఢపడుతుంది. ప్రేమికులకు ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీరు ఒకరికొకరు మీ భవిష్యత్తు ప్రణాళిక గురించి మాట్లాడుకోవచ్చు. మే 30వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుటుంబ సభ్యులతోనే ఉదయం పూట సంతోషంగా గడుపుతారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు. సాయంత్రానికి మీ దృష్టి ఎక్కువగా వృత్తిపరమైన విషయాలపైన మరలుతుంది. ఆరోగ్యం విషయంలో ఉదయం బాగున్నప్పటికీ కూడా సాయంత్రానికి పని ఒత్తిడి వలన కొంచెం అలసటగా అనిపించవచ్చు. విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. ఉద్యోగస్తులకు ఉదయం పనులు సజావుగా సాగుతాయి. అయితే సాయంత్రానికి కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టుల మీద పడవచ్చు. దీనివల్ల పని భారం పెరిగినట్టు అనిపిస్తుంది. మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక అవకాశం. ఆర్థికంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు తమ వ్యాపారంలోని కొత్త వ్యూహాలను అమలు చేయడం గురించి ఆలోచిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు ఉదయం చదువుపైన శ్రద్ధ చూపించిన సాయంత్రానికి కొంచెం అన్యమనస్కంగా ఉండవచ్చు. ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం మంచిది. వివాహితులకు ఉదయం అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం ఒకరికొకరు సమయం కేటాయించుకోవడానికి ప్రయత్నించాలి, లేకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. ప్రేమికులకు ఉదయం ఆనందంగా గడుపుతారు. సాయంత్రానికి మీ సంబంధంలోనే కొంత గందరగోళం లేదా అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త పడండి. ధనుసు రాశి వారి ఈ సమయంలో కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి, మనశ్శాంతిని పొందడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం మంచిది. మీ నమ్మకం, శ్రద్ధ మీద ఆధారపడి ఉంటాయి. ముందుగా మీరు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. ముఖ్యంగా గురువారం రోజున అరటి చెట్టుకు నీళ్లు పోసి పసుపు రంగు పువ్వులను, పసుపు రంగు పండ్లను నైవేద్యంగా పెట్టి ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించటం వలన మీ తెలివితేటలు, గౌరవం పెరుగుతాయి. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళని, గురువులను గౌరవించడం, వారికి సేవ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. వేద విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయడం కూడా చాలా శుభప్రదం. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం లేదా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల కూడా మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రెండవదిగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుడిని పూజించటం వలన కూడా మీకు ధైర్యం, కార్యజయం కలుగుతాయి. హనుమాన్ చాలీస పఠించడం చాలా మంచిది. ఎరుపు రంగు వస్త్రాలు లేదా కందిపప్పు వంటివి పేదవారికి దానం చేయడం వల్ల కూడా అంగారకుడి దోషాలు తగ్గుతాయి. అలాగే శనివారం రోజున శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు లేదా నల్ల వస్త్రాలు దానం చేయడం, కాకులకు ఆహారం పెట్టడం వల్ల కూడా శని గ్రహం వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి. ఇంట్లో ప్రశాంతత కోసం మీ కుటుంబ సభ్యులతో ప్రేమగా మెదలండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. చివరగా ప్రతిరోజు వినాయకుడిని పూజించటం, ఓం గం గణపతయ్య నమః అని జపించటం వల్ల కూడా పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. రాహువు, కేతువు వంటి శాంతి కోసం దుర్గాదేవిని ఆరాధించడం లేదా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయడం మంచిది. సోమవారం రోజున శివుడికి పాలు లేదా బియ్యం నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరిని మోసం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా జీవించడం
అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం వంటివి చేయడం వల్ల కూడా అన్ని గ్రహాల అనుకూలత లభిస్తుంది. మంచి ఆలోచనలతోటి దైవ చింతనతో ఉంటే ఎలాంటి కష్టాన్నైనా తేలికగా అధిగమించవచ్చు. అలాగే చెడు విషయాలను కూడా పక్కన పెట్టేయండి. చెడ్డవాళ్ళు కూడా మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. ఎవరితోనూ వాగ్వాదాలకు పోకూడదు. ఈ 3 రోజులు మీ కుటుంబ జీవితంలో నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. మీ తోబుట్టువులతో, దగ్గరి బంధువులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. వారితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఇంటికి సంబంధించిన కొన్ని శుభకార్యాలు లేదా అభివృద్ధి పనుల గురించి చర్చలు జరుగుతాయి. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. వారితో మీ బంధం మరింత మధురంగా మారుతుంది. కుటుంబ సభ్యుల ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో ఈ 3 రోజులు మీకు నూతన శక్తిని, చైతన్యాన్ని అందిస్తాయి. మీరు మరింత చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా సరే వాటిని మీరు ధైర్యంగా అధిగమించి త్వరగా కోలుకుంటారు. మానసిక ప్రశాంతత కొరకు మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. మీ జీవన శైలిలో చిన్నగా మార్పులు చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఇది మీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉద్యోగస్తులకు ఈ కాలం మీ వృత్తి జీవితంలో నూతన విజయాలను పాటలు వేస్తుంది. మీ శ్రమకు, ప్రతిభకు తగినట్టు గుర్తింపు లభిస్తుంది. మీ సృజనాత్మక ఆలోచనలు, నైపుణ్యాలపై అధికారులను ఆకట్టుకుంటాయి. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టే అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. ఇవి మీ కెరియర్ ఎదుగుదలకి దోహదపడతాయి. సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. టీం వర్క్తో అద్భుతాలు సాధిస్తారు. ఆర్థికంగా ఈ 3 రోజులు మీకు శుభసూచకంగా ఉంటాయి. ఊహించని మార్గాల నుండి ధనం లాభం కలిగే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక ప్రణాళికలు ఫలించి మీ ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునే తెలివైన నిర్ణయాలు భవిష్యత్తులోనే మంచి లాభాలను అందిస్తాయి. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చగలుగుతారు. ఆర్థికంగా మరింత స్థిరత్వాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు ఈ కాలం మీ వ్యాపార విస్తరణకు, నూతన విజయాలకు అనుకూలంగా ఉంటుంది. మీ సృజనాత్మక వ్యాపార వ్యూహాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త భాగస్వాములు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. మార్కెట్లోనే మీ పరపతి పెరుగుతుంది. పోటీదారుల కంటే మీరు ఒక అడుగు ముందుగా ఉంటారు. మీ వ్యాపార లాభాల బాటలో ప్రయాణిస్తుంది. విద్యార్థులకి ఈ 3 రోజుల్లో విద్యా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. చదువు పట్ల మీ ఏకాగ్రత, ఆసక్తి రెట్టింపు అవుతాయి. కొత్త విషయాలను సులభంగా గ్రహించగలుగుతారు. పోటీ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి విజయం సాధిస్తారు. మీ గురువులు లేదా తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం, ప్రోత్సాహం లభిస్తాయి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది సరైన సమయం. వివాహిత జీవితంలోని ఈ 3 రోజుల ప్రేమ, ఆనందం, సాన్నిహిత్యంతో నిండి ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢంగా మారుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని పరస్పర మద్దతుతో ముందుకు సాగుతారు. కలిసి ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. మీ దాంపత్య జీవితంలో నూతన ఉత్తేజం వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రేమికులకు ఇరుకాలం మీ ప్రేమ బంధానికి నూతన వసంతాన్ని తెస్తుంది. మీ మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతలు రెట్టింపవుతాయి. మీ భాగస్వామితో మీ భావాలను స్వేచ్ఛగా పంచుకుంటారు. మీ బంధం మరింత లోతుగా, అర్థవంతంగా మారుతుంది. కలిసి భవిష్యత్తు గురించి ఆశాజనకమైన ప్రణాళికలు వేసుకుంటారు. మీ ప్రేమకు పెద్దల నుండి ఆమోదం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. చెడు ఆలోచనలకు ఈ సమయంలో చాలా దూరంగా ఉండాలి. నవగ్రహ ఆరాధన నిరంతరం చేయడం వల్ల మీకు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ధనుసు రాశి వారు గురు గ్రహానికి, శని గ్రహానికి, కుజ గ్రహానికి పరిహారాలు చేయండి. మీకు ఖచ్చితంగా అదృష్ట బలం పెరుగుతుంది. మీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు ఎదురైన దైవారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు. ఎందుకంటే ఖచ్చితంగా దైవారాధన తోడుగా ఉంటే మీరు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సమయంలో ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయి. మీ ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి. ఈ కారణంగా ధనుసు రాశి వారు ఖచ్చితంగా మరో 3 రోజులలో మీ జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి కీలకమైన మార్పుల కారణంగా మీ జీవితంలో మరింత అందంగా మలుచుకోగలుగుతారు. అయితే దేవాలయంలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అరటిపండ్లు కానీ, లడ్డూలను కానీ భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని చిన్నపిల్లలకి, మరీ ముఖ్యంగా వృద్ధులకి ప్రసాదంగా పంచిపెట్టండి. మీకు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు కలుగుతాయి. ధనుసు రాశి వారు మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ జీవితంలో సాఫీగా ముందుకు వెళ్ళాలి అంటే శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి. శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోండి. ఎప్పుడు కుదిరితే అప్పుడు రావి చెట్టు వద్ద దీపాన్ని వెలిగించండి. ఈ ధనుసు రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ ధనుసు రాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి.
ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది. మెరిసే కాంత దుష్ట శక్తులను దూరం చేస్తుంది. తులసి ముందు దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవత స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు మీరైతే పొందుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ధనుసు రాశి వారు కొన్నిసార్లు అతి విశ్వాసం, సూటిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు ఎదురవ్వచ్చు. వీటిని తగ్గించుకోవడానికి, మంచి ఫలితాలు పొందడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించవచ్చు. ప్రతి గురువారం మీ రాశ్యాధిపైన బృహస్పతిని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఓం బుం బృహస్పతి నమః మంత్రాన్ని వీలైన సార్లు జపించడం వల్ల కూడా గురుగ్రహం అనుకూలంగా మారుతుంది. పసుపు రంగు మీకు చాలా శుభప్రదం కాబట్టి ఆ రంగు దుస్తులు ధరించడం లేదా పసుపు రంగు వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. శనగలు, పసుపు వస్త్రాలు, పుస్తకాలు వంటివి గురువులకు లేదా పేదవారికి దానం చేయడం వల్ల కూడా మీకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే అపరిచితులను అంత తేలికగా నమ్మకండి. ముఖ్యంగా డబ్బు విషయాలలో అవసరం లేని చోట అనవసరంగా స్పందించడం వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం గంభీరంగా, సమతుల్యంగా ప్రవర్తించడం వల్ల ఇతరులు మిమ్మల్ని తక్కువ అంచనా వేయకుండా ఉంటారు. మీ వైవాహిక జీవితంలో బాధ్యతల భారం ఎక్కువగా అనిపిస్తే మీ భాగస్వామితో ఓపికగా మాట్లాడి పనులను పంచుకోండి. మీ తల్లిదండ్రులను కూడా గౌరవించడం, వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల కూడా మీకు అన్ని విధాలు కూడా మంచి జరుగుతుంది. మీకున్న నాలెడ్జిని, అవగాహనను మంచి పనుల కోసం ఉపయోగించండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.